వస్తాను 12 వరకు రా. 12 గంటల వచ్చి నువ్వు పెట్టుడేందో అదేందో ఇదేందో అంటాను. మూడో రౌండ్ పూల దుకాణం మా శ్రీలక్ష్మి కలకల్లాడుతుంది రాఖీలతో. బొడ్రాయ పోచమ్మ కూడా అంటారు కానీ బొడ్రాయ అసలు పోచమ్మ కూడా 2 ఉన్నాయి అన్నమాట. లైన్లో లైట్లు ఉండేవి. కొబ్బరికాయల గిరాకీ తింటున్న కథ స్టోరీ పోతాం. లైట్లు ఇదేమో చిన్న చేసినాం. రష్ అంతా ఉంటుంది ముందు పోతే. ఏజ్ కంటాను కథ అమ్మ షాక్ అయితే గదే ముచ్చట్లు అంటాను. టైలర్ స్ట్రీట్ రష్ షాపింగ్స్ పండ్ల దుకాణం చూడదా గిరాకీలు పళ్ళు అక్కడ పుల్ల బండి. అరిటాకులు పెట్టేది అది ఇది ఇక్కడ డెకరేషన్ల సామాన్లు మొత్తం అందులోనే తినడానికి కూడా మొత్తం గిరాకులు అన్ని గిరాకులు పూల గిరాకీలు ఇంకా అదే ఓకే పౌర్ణమి గిరాకీ ఎట్టివి అంటే ఎక్కడివి అక్కడే ఈ సామాన్లు కూడా వంచుతారు. టైలర్ స్ట్రీట్ మాత్రం ఎక్కడ బజార్ ఇంకా అంతే వస్తూనే ఉంటాయి. దండలు ఆర్డర్ పెట్టమంటే టైం వరకు వస్తుంది. ఇది జాతర అంటే పాప మస్తు మస్తు డబ్బులు పెట్టేసింది ఆల్రెడీ పీటలకు. ఇగో ఇట్లా చాలు ఇదే రిలీవ్ అయిపోయింది. బ్యాంగిల్స్ తీసుకుంటాం. అక్కడ నుంచి అక్కడ వరకు తామరాకు దాళ్ళ కదా జామ పండులు అరటి చెట్టు చూసినావా కొమ్మనే పెట్టుకొచ్చింది. బాగా రేటు ఉంటుంది. వద్దులే రేటు బాగా అవుతుంది. వర్షం పడుతుంది. ఇక్కడ పువ్వులన్నీ చూడండి ఇట్లా అయిపోయింది. బంతిపూలు ఇక్కడ ఉన్నాయి కదా మమ్మీ, ఇక్కడ అడుగు కదా. వర్షం పడి చిత్తడి ఇక్కడ కొనాలి. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం. ఇంకా అది మొత్తం 1 గంట లోపల జనం మొత్తం అయిపోయింది. ఇంకా ఇట్లా అయిపోయింది. స్ట్రీట్ లైట్లు పోయినాయి. ఇంకా ఇళ్ళలో ఏమున్నాయి చిత్తడి అయిపోయింది. ఇప్పుడే వాన వచ్చింది. అంతా జనం ఇంకా నీళ్ళన్నీ జామ్ అయినాయి. ఫుల్గా వర్షం పోసింది. సో ఇదండి వీడియో, చాలా సింపుల్ది. ఈరోజు చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో చూపించినాం కదా. అంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు. థ్యాంక్ యూ అండి. ఉంటాను మీ జ్యోతి.